గైస్, వెల్కమ్ బ్యాక్. సో లర్న్ విత్ W3 స్కూల్స్. సో ఈ కాన్సెప్ట్ ఏంటి అనేది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లర్న్ విత్ H3 స్కూల్స్ అనేది ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో ఈ ప్లాట్ఫామ్లో మనం ఎలాంటి ఐటీ కోర్సెస్ అనేటివైనా నేర్చుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. సో దాని నుంచి అయితే మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అవ్వగానే మీకు రైట్ హ్యాండ్ సైడ్లో సైన్ అప్ ఆర్ లాగిన్ అనేది ఉంటుంది. దాంతో అయితే మీరు సైన్ అప్ అవ్వండి. సో సైన్ అప్ అనేది మీరు మీ ఈమెయిల్ త్రూ అయితే సైన్ అప్ అయితే అవ్వాలన్నమాట. సో సైన్ అప్ అవ్వడానికి మీకు ఎలాంటి ఛార్జెస్ అనేటివి అయితే ఏమి ఉండవు. సైన్ అప్ అవ్వగానే మీ ఈమెయిల్కి అయితే ఒక మెసేజ్ అనేది వస్తుంది అనమాట. సో దాని అయితే మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే వెబ్సైట్లో మీరు జస్ట్ లాగిన్ అవ్వడానికి మీ మెయిల్ అండ్ పాస్వర్డ్ అనేది ఇస్తే మీరు లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిన తర్వాత మీరు మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయగానే డాష్ బోర్డ్ అని ఉంటుంది కదా, దానిపైన మీరు ఇలా క్లిక్ చేయగానే మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది అయితే ఓపెన్ అవుతుంది అనమాట, డాష్ బోర్డ్ అని చెప్పేసి. సో ఇక్కడ మీకు అన్ని కోర్సెస్ అనేటివి అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి, డాష్ బోర్డ్, ట్యూటోరియల్స్ అండ్ లెర్నింగ్ పాత్ కోర్సెస్ అని చెప్పేసి. సో ఇక్కడ మీకు ఎక్స్ప్లోర్ మోర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఐటీ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి ప్రతి లిస్ట్ అనేది కూడా మీకు వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు C++, జావా, పైథాన్, టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్, ఇలా ప్రతి ఒక్క ఐటీ కోర్స్ అనేది అయితే వస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో స్టార్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఆ కోర్స్ రిలేటెడ్ ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఈ ప్లాట్ఫామ్లో మీకు A to Z ప్రతిదీ కూడా డీటెయిల్గా ఉంటుంది అనమాట కోర్స్ గురించి. కంటిన్యూ అని క్లిక్ చేయగానే ఇప్పుడు HTML కోర్స్ అనేది వచ్చింది. సో ఇక్కడ మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చూడండి, HTML ఇంట్రడక్షన్, HTML ఇమేజెస్, HTML జావా స్క్రిప్ట్, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. క్లిక్ చేయగానే CSS కోర్స్ అనేది వస్తుంది. ఆ తర్వాత జావా స్క్రిప్ట్, SQL, పైథాన్, జావా, PHP, ఇలా మీకు ఏ కోర్స్ కావాలంటే దానిపైన క్లిక్ చేయగానే ఆ కోర్స్ అనేది అయితే మీకు వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఎక్సర్సైజెస్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. సో దీంట్లో మీకు క్విజ్ అనేది కూడా ఉంటుంది. ఎక్సర్సైజెస్ అంటే మీరు నేర్చుకున్న కోర్స్కి రిలేటెడ్గా మీకు క్విజ్ అనేది ఉంటుంది, దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో దాని ద్వారా మీరు ఎంత నేర్చుకున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లర్నింగ్ పాత్ అనమాట. సో మీ ప్రొఫైల్లో ఈ లర్నింగ్ పాత్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది కదా. సో దీంట్లో మీకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా దానికి రిలేటెడ్ ఏ కోర్సెస్ నేర్చుకోవాలి అనేది అయితే మీకు దీంట్లో కనిపిస్తుంది అనమాట. సో ఎవరైనా సెల్ఫ్ లెర్నింగ్ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఈ ప్లాట్ఫామ్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. సెల్ఫ్ లెర్నింగ్ చేయాలనుకున్న వాళ్ళకి కొన్ని డిస్ట్రాక్షన్స్ ఉండకుండా ఈ ప్లాట్ఫామ్ అనేది అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అని ఉంది. సో దాంట్లో మీరు ఏం నేర్చుకోవాలి, ఫస్ట్ HTML, CSS, జావా స్క్రిప్ట్, అలా లైన్ వైజ్గా ఒక్కొక్క కోర్స్ అనేది నేర్చుకుంటూ మీ ఓన్గా మీరు మీ స్కిల్స్ అనేవి బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో డాటా అనలిస్ట్ వాళ్ళకి కూడా కోర్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో లైక్ డాటా అనలిస్ట్ వాళ్ళకి ఏం అవసరం, డాటా సైన్స్, ఎక్సెల్, స్టాటిస్టిక్స్, ఇలాంటి కోర్సెస్ అనేటివి కూడా దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఛాలెంజెస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఇలా కోర్సెస్వి ఛాలెంజెస్ అనేటివి అయితే కనిపిస్తాయి అనమాట. సో ఒక కోర్స్కి 13 లెసన్స్ అనేటివి సపోజ్ ఉన్నాయనుకోండి, దాంట్లో మీరు ఎంత లెసన్స్ అనేటివి కంప్లీట్ చేశారు అనే దాని గురించి దీంట్లో మీకు ఛాలెంజింగ్గా ఉంటుంది నేర్చుకునే వాళ్ళకి. సో ఇప్పుడు మీరు ఒక ఫస్ట్ పార్ట్ అనేది కంప్లీట్ చేశారనుకోండి, దాంట్లో 1/13 అలా మీకు ఛాలెంజెస్ అనేటివి కూడా కనిపిస్తాయి. ఒకసారి ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేసి గో త్రూ అవ్వండి. యూజ్ అయింది అనుకున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి.